హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఆల్మండ్స్ మనం తీసుకోవటం వల్ల మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనే విషయం గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఆల్మండ్స్ తీసుకోవటం వల్ల ఆడవారికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి స్కిన్కి ఆల్మండ్స్ ఇంపార్టెంట్, అలాగే మన బోన్ హెల్త్, మన కార్డియాక్ హెల్త్, అలాగే మనకి చాలా మందికి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ఉంటుంది, అలాగే మెనోపాజల్ ఉమెన్, అలాగే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిత్యం వాళ్ళ డైట్లో ఆల్మండ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి దాని నుంచి వస్తాయన్నమాట. ఆల్మండ్స్లో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్ B6 లెవెల్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ E, అలాగే కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం, ఈ లెవెల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతోపాటు ఫైబర్ కంటెంట్ కూడా ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఈచ్ స్పెసిఫిక్ బెనిఫిట్కి వెళ్తే కన్నా ఇప్పుడు మనం స్కిన్ గురించి తీసుకున్నాం అనుకోండి, మనకి ఆల్మండ్స్లో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కానీ అలాగే విటమిన్ E లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఆల్మండ్స్ అనేవి ఏంటంటే మనకి సన్ నుంచి వచ్చే స్కిన్ డ్యామేజ్ నుంచి స్కిన్ కాపాడుతుంది, అలాగే స్కిన్ టోన్ కూడా ఎంతో ఇంప్రూవ్ చేస్తాయి ఆల్మండ్స్ రోజు తీసుకునే వాళ్ళలో. కొన్ని స్టడీస్లో మనకి తేలింది ఏంటంటే రోజు ఆల్మండ్స్ తినే వాళ్ళలో ఆడవారిలో ఏంటంటే వాళ్ళకి రింకిల్స్ అనేవి, అంటే ముడతలు, స్కిన్ మీద వయసు పెరిగే కొద్దీ మనకి స్కిన్లో ముడతలు వస్తూ ఉంటాయి. సో ఆల్మండ్స్ని నిత్యం డైట్లో ఉంచుకునే వాళ్ళలో ఏంటంటే రింకిల్స్ అనేవి వాళ్ళకి రావటం చాలా తక్కువగా ఉంది అని చాలా స్టడీస్లో తేలిందనమాట. అలాగే నెక్స్ట్ మనం కార్డియాక్ హెల్త్కి వస్తాయి. మనకి ఆల్మండ్స్లో ఏంటంటే మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మనకి మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి కార్డియాక్ ఇష్యూస్, అంటే మనకి హార్ట్ అటాక్స్ లాంటివి రావడం, వెజల్స్ బ్లాక్ అవుట్, ఇవన్నీ జరుగుతాయి కదా, అవి ఆల్మండ్స్ మనకి ఆ రిస్క్ నుంచి తగ్గిస్తుంది అనమాట. ఆల్మండ్స్తో మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి వెయిట్ లాస్ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఆల్మండ్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మన ఆల్మండ్స్ని తిన్నప్పుడు ఏమవుద్దంటే వెంటనే మనకి టమ్మీ అనేది ఎక్కువసేపు ఫుల్నెస్ ఉంటుందన్నమాట. సో మనం వేరే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటాం. సో ఆబ్వియస్గా మనకి వెయిట్ లాస్ మీద అది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్. చాలామంది ఆడవారికి ఏంటంటే పీరియడ్స్ వచ్చే ముందు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబిలిటీ ఉంటుంది, కొంతమంది బాడీలో వాటర్ చేరుకుంటూ ఉంటుంది, లేదా కొంతమంది బ్యాక్ పెయిన్ లాంటివి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనకి ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ నుంచి ఎంతో రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్మండ్స్లో B6 లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది మనకి పీరియడ్స్ ముందు చాలామంది కొంచెం డిప్రెషన్ సిమ్టమ్స్ చెప్తారు, చాలా ఇరిటబిలిటీగా, కోపంగా ఉంటారు వాళ్ళు. సో ఈ సిమ్టమ్స్ అన్నిటిని తగ్గించడానికి అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అలాగే ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మనకి ఆల్మండ్స్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల అది బేబీ డెవలప్మెంట్కి మంచిగా దోహదపడుతుంది. అలాగే మనకి ఏంటంటే ఆల్మండ్స్లో మనకి ఏంటంటే ఉండే న్యూట్రియంట్స్ వల్ల మనకి హార్మోన్స్ అనేవి మనకి మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ మనకి ఇంబ్యాలెన్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది, పీరియడ్స్ అనేవి మనకి చక్కగా రెగ్యులర్గా వస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే మనకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో మీరు ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ని కూడా మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్మండ్స్ రోజుకి ఎన్ని తినాలి, వాటిని ఏ విధంగా తినాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. రోజుకు మీరు అప్ టు 5 to 10 ఆల్మండ్స్ని మీరు రోజు డైట్లో తీసుకోవచ్చు. మన ఆల్మండ్స్ని ఎప్పుడైనా కానీ నైట్ టైం సోక్ చేసుకొని మార్నింగ్ తినడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే మనం వాటిని సోక్ చేయడం వల్ల వాటిలో న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి బాగా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్మండ్స్ పైన మనకి బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్లో మనకి ఏంటంటే ఫైటిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట. దీనివల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫైటిక్ యాసిడ్ లెవెల్ మన బాడీలో మనకి డైజెషన్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. అలాగే మనం తినే ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఆల్మండ్స్ తినేటప్పుడు ఆ పైన బ్రౌన్ కలర్ లేయర్ని తీసేసి తినటం వల్ల మీకు ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ రావు. అలాగే మనం తీసుకునే రిమైనింగ్ ఫుడ్ నుంచి కూడా న్యూట్రియంట్స్ అనేవి మనకి బాగా బాడీకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో వల్ల మనకి ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.